హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు మాయా వరల్డ్. మాయా వరల్డ్ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? మన వైజాగ్ ఆర్కే బీచ్ దగ్గర ఉన్న మాయా వరల్డ్కి అయితే నేను రీసెంట్గా వెళ్ళడం జరిగింది. సో మాయా వరల్డ్ ఎలా ఉంది, ఆ విశేషాలు ఏంటి అనేది మీ ఈ వీడియోలో అయితే చూసేయండి. సో లోపలికి ఎంటర్ అవ్వగానే అయితే ఫస్ట్ స్టార్టింగ్ మన అవతార్లో ఉన్న ఫీల్ అయితే నాకైతే వచ్చింది. సో ఆ సెట్టింగ్ అలా ఉంది, ఫుల్ ఆఫ్ లైటింగ్స్ తోటి పైన డెకరేట్ చేసి, అలా లోపలికి వెళ్తుండగా ఫుల్ ఆఫ్ లైటింగ్స్ తోటి, ఆ థ్రెడ్స్ తోటి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, వైబ్రెంట్ కలర్స్ తోటి. అండ్ అలా కలర్స్ మారుతూ ఉన్నాయి, గ్రీన్, లైట్, ఎల్లో, పింక్, అలాగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంకా లోపలికి వెళ్తుండగా ప్లానెట్స్ టైప్ ఆఫ్ డెకరేషన్ అయితే ల్యాంప్స్తో అయితే చేశారు. అండ్ కిందనైతే గ్రాస్ తోటి, లైటింగ్ తోటి చాలా చాలా న్యాచురల్గా అనిపించింది, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మా వాళ్ళు అయితే వాళ్ళకైతే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ లోపలికి వెళ్తూ ఉండగా మనకి ఆ 8 డైమెన్షన్స్ తోటి అలా లైట్స్ అయితే మారుతూ ఉంటాయి, చాలా కొత్తగా అనిపించింది. అండ్ మన వైజాగ్లో ఫస్ట్ టైం ఈ మాయవల్లి అనేది వచ్చింది. అండ్ లోపలికి వెళ్తుండగా ఒక చిన్న రొటేటింగ్ క్యూబ్ టైప్ ఉంటుంది. ఇది కొంచెం మనం టిల్ట్ అవుతూ ఉంటాము. సో ఈ ఫీల్ కూడా చాలా బాగుంటుంది, చాలా కొద్దిసేపు. అండ్ అవతార్ చెట్టు అంటారు దీన్ని. సో ఆ ట్రీ మొత్తం అవతార్ స్ట్రింగ్స్ లా ఉంటాయి కదా, సో దాంతో అయితే మంచిగా డెకరేట్ చేశారు. ఇది కూడా కలర్స్ మారుతూ ఉంటాయి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంకా ఇది దాటి వెళ్ళిన తర్వాత జంతర్ మంతర్ టైప్ ఆఫ్ డోర్స్ అయితే ఆ మోడల్లో ఎలా ఉంటుందో ఈ గ్లాస్ తోటి ఉంటుంది. అంటే ఏది టచ్ చేసినా మన గ్లాస్ తగులుతుంది, దారైతే మనకు కనిపించదు. అలా కొంతసేపు అయితే నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. అండ్ మా ఫ్రెండ్ సురేంద్ర కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు. సో ఎక్కడ టచ్ చేసినా గ్లాస్ లాగా ఉంటుంది, దారైతే కనిపించదు, మనం ఒక సరౌండింగ్ గ్లాస్ తోటి సరౌండ్ అయిపోతాము. సో ఫైనల్లీ ఒక దారైతే మాకైతే దొరికింది. ఇదే లాస్ట్ అనమాట. ఇది దాటిన తర్వాత ఒక చిన్న లైటింగ్ ఏరియా ఉంటుంది. సో చూసారు కదా, బాగుంటుంది. ఇది కూడా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు, కన్ఫ్యూజ్ అవుతూ ఎంజాయ్ చేస్తారు. సో అది అయిపోయాక ఈ బార్స్ ఉంటాయి, ఫుల్ ఆఫ్ లైటింగ్ బార్స్ అనమాట. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, కాకపోతే బాగానే ఉంటుంది. సో ఇదే అనమాట ఎండ్. ఇది అయిపోయాక ఎగ్జిట్ అయ్యాయి అనమాట. సో చాలా చాలా బాగుంది. టికెట్ వచ్చేసి నాకు తెలిసి 236 రూపీస్ అనుకుంటా. సో వర్త్ అనే చెప్పచ్చు, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. మీరైతే ఎవరికైతే ఇలాంటి కలర్ఫుల్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే విజిట్ చేయండి మాయా వరల్డ్. మన ఆర్కే బీచ్ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం దగ్గర ఉంటుంది. And please do subscribe to my channel. Hey Nagu. Thanks for watching my video.